హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మనలో చాలా మంది భక్తితో దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. అయితే గుడిని సందర్శించే సమయంలో కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. తీర్థం తీసుకునే వేళ కొన్ని తప్పులు చేస్తే మాత్రం నష్టపోక తప్పదు. దేవుణ్ణి పూజించిన తర్వాత తీర్థం తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. తీర్థం తీసుకోవడం వల్ల దేవుని ఆశీర్వాదం మనపై ఉంటుంది. ఎవరైతే తీర్థం తీసుకుంటారో వాళ్ళు హస్తగోకర్ణ ముద్ర వేసి తీర్థం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే శుభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. పూజ చేసిన తర్వాత తీర్థం తీసుకుంటే మంచిది. రోజుకు 3 సార్లు తీర్థం తీసుకుంటే మంచిది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వాళ్ళు మరొకసారి మరుసటి రోజు ఉదయం తీర్థం తీసుకోవాలి. సత్యనారాయణ వ్రతం జరుగుతున్న సమయంలో మాత్రం పూజ పూర్తయిన వెంటనే తీర్థం తీసుకోకూడదు. సత్యనారాయణ కథ వినడానికి ముందు తీర్థం తీసుకుంటే అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. తీర్థాలలో జలతీర్థం, కాషాయ తీర్థం, పంచామృత తీర్థం, పానక తీర్థం ఉండగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క తీర్థం ఉండే అవకాశం ఉంటుంది. జలతీర్థం తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు మరణం సంభవించకుండా ఉంటుంది. సకల పాపాలను తొలగించి శుభ ఫలితాలను కలిగించడంలోని జలతీర్థం ఉపయోగపడుతుంది. కాషాయ తీర్థం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తీర్థం తీసుకునే సమయంలో శబ్దం రాకుండా తీసుకోవాలి. తీర్థం తీసుకున్న తర్వాత ఆ తీర్థాన్ని తలపై రాసుకుంటే మంచిది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.